దాంట్లో అయితే డౌట్ లే. వన్స్ అగైన్ ప్రూవ్డ్. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి టైటిల్ పెట్టారా? ఇంకా లేదండి. కన్స్ట్రక్టివ్గా ఏది లాక్ అవ్వాలో 2-3 అనుకుంటున్నాం. త్వరలోనే ఒక మంచి డేట్ అనుకొని బ్లాస్ట్ చేస్తాం. అదే బాలకృష్ణ గారికి ముహూర్తాలు అవన్నీ చాలా ఆయన పట్టింపు ఆయనకి అని అంటారు. బాగా దేవుణ్ణి బాగా నమ్ముతారు. దేవుడిని మీ పంచాంగాలు తిథులు ముహూర్తాలు అట్లన్నీ మీద ఆయనకి రియల్ రెస్పెక్ట్ ఉంది. రియల్ రెస్పెక్ట్. హిందూయిజం మీద విపరీతమైన ట్రస్ట్ ఉంటుంది ఆయనకి. హిందూ ధర్మం మీద, పనిచేసే వర్కర్స్ మీద, వీటన్నిటి మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది ఆయన. అవునా? మాకు ఎవరికి తెలియని ఒక కొత్త పాయింట్, హిందూయిజం మీద కూడా విపరీతం రెస్పెక్ట్. ఎలాంటి రెస్పెక్ట్ అంటే హిందూయిజం గొప్పది అనటం కాకుండా ఎంత గొప్పదో మొత్తం చదివేశాడు ఆయన. ఆయన బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు కానీ క్లోజ్గా మూవ్ అవుతుంది. నాకు తెలుసు అన్ని ధర్మాలు తెలుసు ఆయనకి. అవునా? అన్ని పురాణాలు తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, సాంస్క్రిట్ తెలుసు. ఎక్కడ పుట్టింది హిందూయిజం, ఎక్కడ పాడైపోతుంది హిందూయిజం, ఏం చేయాలి హిందూయిజం, అన్నీ తెలుసు ఆయన. గుడ్ అంటే నిరంతర అంటారు కదా. అవును, నిరంతర విద్యార్థి. 24 గంటలు అదే పనులు ఉంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారి గురించి, హిందూయిజం గురించి, ఆ హిందూపురం గురించి, బసతారుల గురించి, వీటితో ఆక్యుపై అయ్యి సినిమాకు వర్క్ చేసుకుంటారంట. 4 స్తంభాల ఆట. 4 pillars of his life. బసవరామ్ తారక ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫాదరు, హిందూయిజము అండ్ ఇంకోటి హిందూపురం. హిందూయిజం, హిందూపురం. బాగుంది. మీ ట్రావెల్, మీ జర్నీ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే